హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 50వ భాగాన్ని వినేద్దాం. రావణ్ సీత వేసిన స్కెచ్లో నేను ఫూల్ అయ్యానని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నేను ప్లాన్ చేశాను కాబట్టే వాళ్ళు ఆ స్కెచ్ వేశారు. అదెలా మీకెలా తెలిసింది? సీతను ఎలా తీసుకుని వచ్చారు? వాళ్ళు ఉన్న రిసార్ట్కి కావాలని తను తీసుకుని వెళ్ళాడు ఆ రావణ్ తనని. ఎందుకంటే నేను చేస్తున్న వ్యవహారాలు తెలుసుకోవడానికే అండ్ అలాగే నా పతనానికి కారణం అవ్వడానికి సీతను ఇక్కడికి పంపించాడు. సీత కూడా అంతే ధైర్యం ఉన్న అమ్మాయి, భర్త మాట జవదాటనే ఆడపిల్ల. అలాంటిది తన భర్త చెప్తే తను చేయకుండా ఉంటుందా? ప్రాణం పోయినా ఎంత రిస్క్ అయినా సరే తను తప్పకుండా చేస్తుంది. కానీ రావణ్ కూడా తనకి అంతే విలువ ఇస్తాడు. ఈ విషయం మాత్రం చెప్తున్నాను కదా, వాడు అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టే తనకేమైనా జరిగితే తను తట్టుకోలేడు. రాఘవ్ ఆ రోజు తనకి బాడీ గార్డ్స్ అని చెప్పి తీసుకుని వచ్చాడు, కానీ జస్ట్ అందరి ముందు ప్రదర్శించడానికే వీళ్ళు ముందే మాట్లాడుకున్నారు కాబట్టి సీతకి అప్పటి వరకు తెలియదు. కానీ ఆ రోజు వాడు సీతతో చెప్పాడు, అదే సముద్ర తీరాన నాకు తెలియదు అనుకుంటున్నాడు. ఆ రోజు తను చెప్పిన మాటలు విన్న తర్వాత సీత ముఖంలో కంగారు కనిపించింది, భయం కూడా కనిపించింది. నువ్వు చేయనంటే నేను బలవంతం పెట్టను, నువ్వు ధైర్యంగా వెళ్తానంటేనే పంపిస్తాను. నా మీద అంత నమ్మకంతో మీరు నన్ను పంపడానికి కూడా సిద్ధమయ్యారంటే చెయ్యనని ఎలా చెప్తాను? తప్పకుండా చేస్తాను, అది ఎంత రిస్క్ అయినా సరే. మీరు చెప్తున్నట్టు ఎంతోమంది అతని వల్ల స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా అన్నీ బయట పెడతాను అని ఒక భార్య భర్తతో అంటున్న మాటలు విన్నాను. అప్పుడు అనిపించింది వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో అని. తర్వాత రోజు వాళ్ళు పెట్టిన అసిస్టెంట్స్ అందరూ నిద్రపోయినట్టు నటించారు. అలా నిద్రపోతున్న క్రమంలో మెల్లగా మేము అక్కడికి వెళ్ళాం. నేను లోపలికి డోర్ ఓపెన్ చేసినప్పుడు చూశాను. రావణ్ నిద్రపోతున్నట్టున్నాడు, కానీ కళ్ళు మూసుకున్నాడు. తన కదలిక నా కళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. సీతను తీసుకుని వచ్చే వాళ్ళకి ఎవరికీ తెలియదు ఇది ఒక ప్లాన్ అని. నవ్వుతూ వాళ్ళ వైపే చూశాను. సీతని తన నుంచి దూరంగా తీసుకుని వచ్చేటప్పుడు రావణ్ ఎంత బాధ అనుభవించాడో తన కదలిక నాకు తెలియపరుస్తుంది. కాబట్టి సీతని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చాను. సీతకి అన్నీ తెలుసు. సీత దగ్గర ఒక చిన్న ఫోన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ విషయాలన్నీ రావణ్తో షేర్ చేసుకుంటోంది తను. నేను వాళ్ళ దృష్టిలో చెడ్డ వ్యక్తులుగా మారాను, అది కూడా నాకు తెలుసు. నన్ను వాళ్ళు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు భూమి. అసలు నాకు ఇందులో అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే, మీరు చేస్తున్న పనులు అన్నయ్య బయట పెట్టాలని మీరు అనుకుంటున్నారు, కానీ వదిలిని మీరెందుకు తీసుకుని వచ్చారు? మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకోలేదు. అసలు మీరే ఈ పనులు చేస్తున్నారని కూడా వాళ్ళకి తెలియదు. ఇవన్నీ వాళ్ళకి తెలిసేలా మీరు చేశారు, ఇవన్నీ వాళ్ళు చూసేలా మీరు చేశారు. సీతని మీరు ప్రేమిస్తున్నట్టు సృష్టించారు. ఇవన్నీ ఏంటి? ఇలా చేయడానికి కారణం ఏంటి? సమయం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను, కానీ నీ మదిలో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని నువ్వు ఎంత ఆరాటపడుతున్నావో నాకు తెలుసు. కారణం ఏంటి అంటే, ఆ శంభు సీతని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇదంతా ఒక స్కెచ్ భూమి. అసలు ఏమనుకున్నారంటే, రావణ్ణి చంపడానికి ప్లాన్ చేసేందుకు కూడా వాడే. ఆ రోజు రావణ చనిపోయారని అందరూ అనుకున్నారు, బట్ వాడు కొన ఊపిరితో ఉన్నప్పుడు నా ప్రాణం పోయినంత పనైంది. అప్పుడు నాకు అనిపించింది వాడిని ఎలా అయినా కాపాడాలని. రావణ్ ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను, కానీ దూరంగా చూస్తూ ఉన్నాను. వాడు బ్రతికితే బాగుండని నా మనసు పరితపించిపోయింది. కానీ వాడు చచ్చిపోయాడన్న మాట విన్న తర్వాత ఒక్కసారిగా నేను కూడా చచ్చిపోయినట్టు నాకు అనిపించింది. కానీ దేవుడి దయ వల్ల వాడు బ్రతికున్నాడు. ఆ క్షణంలో రాఘవ అనే అబ్బాయి అక్కడికి రావడం చూశాను. తనతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళేలా శబ్దాలు చేస్తుంది కూడా నేనే. దేవుడి దయ వల్ల బాగుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు, తనని చూశారు. వాళ్ళు అక్కడి నుంచి తనని తీసుకుని వెళ్ళే వరకు నేను వాళ్ళకి కనిపించకుండా ఆ పదవుల మాటన అలాగే ఉన్నాను. తర్వాత వాడి గురించి ప్రతి విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. వాడికి నీడలా మారాను, కానీ తనకి తెలీదు. అప్పుడు నువ్వు కూడా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నావు. మన బాబు చనిపోయాడు. అప్పుడు నువ్వు కూడా నన్ను కొన్ని ప్రశ్నలు అడిగావు. బాబు చనిపోయి నేను ఇంత బాధపడుతూ ఉంటే నన్ను పట్టించుకోకుండా మీరు వెళ్తున్నారంటే ఏమిటి మీ ఉద్దేశం అని. అప్పుడు నేను ఒంటరిగా వదిలేసి నేను చాలా బాధ పెట్టాను. ఎందుకంటే ఇక్కడ రావణ్ణి చూసుకుంటూ ఉన్నాను కాబట్టి మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడే కదా తమరు పిచ్చి నిర్ణయం తీసుకొని నాకు దూరంగా వచ్చేశారు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నాకు సారీ చెప్పాలనుకుంటున్నావా? ఎందుకు చెప్పాలి అంటుంది. అదే కదా, అప్పుడు నన్ను అపార్థం చేసుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావా అని అడిగి అనుమానించావు కదా, అందుకు. అసలు మీ మనసులో ఏముందో నాకు తెలియదు. అప్పుడు మీరేం చేస్తున్నారో కూడా నాకు తెలియదు. ప్రతిదీ నాకు చెప్పకుండా చేస్తూ ఉంటే ఏ భార్య అయినా సరే అనుమానిస్తుంది. నేను అనుమానించడంలో తప్పులేదు. అందుకోసం మిమ్మల్ని సారీ అడగడం దేనికి అని తను మాట్లాడిన మాటలకి కోపంగా తన వైపే చూస్తాడు కేశవ్.
అంత కోపంగా చూడాల్సిన అవసరం లేదు. నాకు ఇంకొకటి కూడా అర్థం కావడం లేదు. మీరన్నట్టు అతను వదిన్ని ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు మీరు అన్నయ్యతో కలిసిపోయి ఇద్దరు కలిసి తనని ఎదిరించలేరా అని భూమి అడిగిన ప్రశ్నకి భూమి వైపే చూస్తూ చిరునవ్వు చిందిస్తాడు తను. నీకంత తెలివిగా ఉందా? తను ఒక మాఫియా లీడర్. వాడికున్న పలుకుబడికి మేము ఎక్కడ పనికిరాం. వాడిని ఒక్కొక్క మెట్టు కిందికి దించుకుంటూ రావాలి. అలా కాకుండా వాడి మీద డైరెక్ట్గా అటాక్ చేయాలనుకుంటే మనమే కింద పడిపోతాం. అవన్నీ తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు కాపురం చేస్తున్న భర్త గురించి ఇంకా తెలుసుకోలేదు. నా భార్య ఇంకెప్పుడు తెలుసుకుంటుందో. భర్త అర్థమయ్యేలా చెప్తే ఏ భార్య అయినా తెలుసుకుంటుంది. ఇంతకీ ఆ జూలీ ఎవరు? తను ఎందుకు ఇంట్లోకి తీసుకుని వచ్చారు అని తను అడిగిన ప్రశ్నకి తన వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అంటే ఏంటి? ఇంట్లో మనుషుల్ని పెట్టావా? జస్ట్ సీతను భయపెట్టడానికి తనని తీసుకుని వచ్చాను. అంతకుమించి తనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నమ్మమంటారా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. అబద్ధం చెప్పను. కావాలని నటించాను. కావాలని తను కూడా చేసింది. అంతకుమించి తనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తను ఎప్పటి నుంచో అదే కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి నేను అడిగిన వెంటనే నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంది. అన్నట్టు ఇంకొక ప్రశ్నలు లేకుంటే ఆశ్చర్యం కలగాలే కానీ ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? అడుగు, చెప్తాను. ఇప్పుడు సీత మీ దగ్గర ఉందని తెలుసుకున్న తర్వాత సీతను తను తీసుకుని వెళ్ళిపోతాడు కదా. అంత తేలిక కాదు సీతని నా నుంచి తీసుకుని వెళ్ళడానికి. రావణ్ దగ్గర సీత ఉంటే ఈజీగా తనకు దొరికిపోతుందన్న ఉద్దేశంతో సీతని ఇక్కడికి తీసుకుని వచ్చాను. సీత ఇక్కడ సేఫ్గా ఉంటుందన్న కారణంతో. మీరు అనుకున్నట్టు అది జరుగుతుంది అనుకుంటున్నారా? జరగాలి. జరగకుండా ఎలాగైనా జరిగేలా చేస్తాను. వాడు సీత ఎక్కడుందో గాలించినా తనకి ఎప్పటికీ కనిపించదు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీ గురించి బ్యాడ్గా కాకుండా సీతకి గుడ్గా చెప్తే అప్పుడు తను నీకు హెల్ప్ చేస్తుంది కదా. అలా మీరెందుకు ఆలోచించలేదు? తను ఇప్పుడు ఏమి చెప్పినా నమ్మదు అని నాకు తెలుసు కాబట్టే అలా నటించాల్సి వచ్చింది భూమి. నేను మీతో వస్తాను. సీతతో ఎలా చెప్పాలో అన్నీ చెప్తాను. అప్పుడు మనం కలిసిపోయే తనని ఎలా ఇరికించాలో ఆలోచించచ్చు కదా. తెలుసుకునే సమయం వస్తే తప్పకుండా తను తెలుసుకుంటుందిలే. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు భూమి. అంతే తప్ప నేను చెప్పిన సజెషన్ అస్సలు యూజ్ చేసుకోరు మీరు. ఇంకెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు? నా మాట విననప్పుడు, నా మాటకి విలువ ఇవ్వనప్పుడు, నా మాటకి గౌరవం లేనప్పుడు మీతో ఎందుకు నేను ఉండడం? మా అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది భూమి. దేవుడా అంటూ తల కొట్టుకుంటూ తన వైపే అలాగే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు? నేను చెప్పినట్టు మీరు ఎవరో అని తనకి తెలిస్తే తనే మనకి సహాయం చేస్తుంది. అలా కాకుండా తన దృష్టిలో మీరు చెడుగా మారడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదండి. నువ్వు అనుకున్నది అంత తేలిగ్గా జరుగుతుంది అనుకుంటున్నావా భూమి? ఒకవేళ ఇప్పుడు మనం వెళ్ళి నిజం చెప్పినా సరే తను అబద్ధంగా తీసుకుంటుంది. నేనే గేమ్ ప్లే చేస్తున్నానని తను అనుకుంటుంది భూమి. అది నీకు అర్థం కావడం లేదు. అన్నీ మీకై మీరే అనుకుంటే సరిపోతుందా? ఒకసారి తనని అడిగితేనే కదా తెలుస్తుంది తను ఏమనుకుంటుందో, తన మనసులో ఏముందో అని. మీరు చెప్పే ప్రతి మాట నేను వినాలి. భారీగా నేనేమైనా సలహా ఇస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అంతే కదా. మీరు నాకు విలువ ఇవ్వనప్పుడు నేను ఏమైపోతే మీకెందుకు? నేను ఎక్కడుంటే మీకెందుకు? మీరు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. అర్థమవుతుందా కౌశిక్ గారు? ఇక మీరు బయలుదేరితే బాగుంటుంది అంటూ భూమి మాట్లాడిన మాటలకి నవ్వుతూ తన వైపు చూస్తాడు. అన్నా చెల్లెలు ఇద్దరూ సరిపోయారు. వాడు ఎంత మొండివాడో వాడికన్నా మొండితనం నీలో ఉంది. ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు నీ మొండితనం పక్కన పెట్టావు కదా. ఇప్పుడేంటి? నిన్ను నాతో తీసుకుని వెళ్ళాలి. నువ్వు సీతకి నిజం చెప్తావు, ఓకే, తీసుకుని వెళ్తాను. నువ్వు సీతకి నిజం చెప్పిన తర్వాత సీత నీ నిజాన్ని నమ్మకుంటే అప్పుడేం చేస్తావు? ముందు మీరు తీసుకుని వెళ్తేనే కదా సీత ఈ విషయం నమ్ముతుందో లేదో తర్వాత తెలుస్తుంది. మాటలతోనే సమయం వృధా చేస్తున్నట్టు నీకు అనిపించడం లేదా భూమి? నాకు అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది కదా. కాబట్టి రేపు మార్నింగ్ మీతో పాటు నేను కూడా వస్తున్నాను అంటూ పళ్ళు క్లీస్తుంది. తన వైపే చూస్తుంది. ఏమీ చేయలేక కేశవ్ తల బాదుకుంటాడు. నీతో మాట్లాడి గెలవాలంటే నా వల్ల కాదు. ఎంతోమంది నన్ను చూసి భయపడుతున్నారు, నేను మాత్రం భార్యను చూసి భయపడుతున్నాను అని అనుకుంటున్నారు. అది ప్రతి ఒక్క ఇంట్లో ఉండే కామన్ పాయింట్స్. దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అంటూ చిలిపిగా మాట్లాడడం మొదలు పెడతాడు కేశవ్. వీటికి మాత్రం ఏం తక్కువ లేదు. అడిగిన దానికి మాత్రం ఏమీ చెప్పరు. కానీ సరే తల్లి, ఒప్పుకున్నాను కదా, రేపు నేను తీసుకుని వెళ్తానులే అని. ఇక నుంచి నువ్వు కూడా నాతోనే ఉంటావు కదా, ఇంకేంటి ప్రాబ్లం అని తను చెప్పడమే ఆలస్యం. నవ్వుతూ అల్లుకుపోతుంది భూమి.
2 డేస్ తనతో ఉండడానికి వచ్చాడు. బట్ భూమి తీసుకున్న నిర్ణయం వల్ల తర్వాత రోజు ఇద్దరు కలిసి బయలుదేరుతున్నారు. చాలా ఎగ్జైట్ అవుతుంది భూమి. ఎందుకంటే మొదటిసారి తన వదిన చూడబోతుంది. అన్నయ్య ఎవరి గురించో ఆలోచిస్తూ ఉండడం భూమికి తెలుసు. కానీ భూమి ఆ విషయం తన్ని అడిగింది కూడా. కానీ రావణ్ ఎప్పుడూ చెప్పడానికి ఇష్టపడలేదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వే తెలుసుకుంటావని ప్రతిసారి ఆ మాట దాటేసేవాడు. కాబట్టి వాళ్ళ అన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక భూమి కూడా ఆ టాపిక్ గురించి ఎక్కువగా తీసుకురాలేదు. అలాంటిది ఇప్పుడు తనని చూస్తుందంటే తన ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. వెళ్ళి తనకన్నా ముందు కారులో కూర్చుంటుంది. ఏంటి, ఎవరితో ఏమీ చెప్పకుండా వెళ్ళి నీకై నువ్వు కూర్చుంటే ఎలా? అవన్నీ మీరు, నేను నిద్ర లేకుండా అందరితో మాట్లాడాను అని జాగ్రత్తగా చెప్పాలి కూడా. నాతో పాటు స్నూపీని కూడా తీసుకుని వచ్చేస్తున్నాను అంటూ తనతో పాటు ఉన్న కుక్క పిల్లని చూపిస్తుంది. దీన్ని ఒక్కదానే తీసుకుని వస్తే మిగిలినవి ఫీల్ అవుతాయి కదా. బట్ అవి అంత దూరం జర్నీ చేయలేదు. ఇదైతే చేయగలుగుతుంది. నేను ముందే చెప్పాను ఆ కుందేల్ని వాటిని సరిగ్గా చూసుకోమని. వాళ్ళు కేర్ఫుల్గా చూసుకుంటారు. మీరు ఎక్కువ ఆలోచించకండి. భూమి కన్నా ఇంకొకసారి ఆలోచించవా అంటాడు. ఇప్పటికే నేను చాలాసార్లు ఆలోచించి ఈ మంచి నిర్ణయం తీసుకున్నాను. మీరు మళ్ళీ నా ఆలోచనని డైవర్ట్ చేయకండి, పదండి అంటూ తను చెప్పడంతో తనకి ఎంత నచ్చ చెప్పినా సరే తన మాట వినదనుకొని కారుని ముందుకు కదిలిస్తాడు. ఏంటి, నేను రావడం మీతో ఇష్టం లేదా? అందుకే అలా ఉన్నారా? సరే, ఇక్కడే కార్ స్టాప్ చేయండి, నేను వెళ్ళిపోతాను అంటూ మూతి ముడుచుకొని మరీ చెప్తుంది. తను అలా చెప్తుంటే చిన్నగా మనసులో నవ్వుకుంటాడు. డ్రామాలు చేసింది చాలే, రోజు రోజుకి చిన్నపిల్లలా అల్లరి చేస్తున్నావు. నీకంటే చిన్నపిల్లలు బెటర్ ఏమో అనిపిస్తుంది. అందుకే కాబోలు ఆ దేవుడు కూడా మన దగ్గర నుంచి మన బిడ్డను దూరం చేసేస్తాడు అంటుంది అని తను మాట్లాడుతూ కారు స్టార్ట్ చేస్తాడు. తను, నేను నిన్ను ఇంకా పూర్తిగా చూసుకోలేదని ఆ దేవుడు మన బిడ్డకి మనకు దూరం చేసేస్తాడు. ఇంకా నేను నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తే తర్వాత మన బేబీ మన దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇలా ఎందుకు నువ్వు ఆలోచించలేదు? ఎప్పుడు ఏదో ఒకటి బాధ పెడుతూనే ఉంటావా భూమి? నేను నీకు తోడుగా ఉండను కదా. మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నా ప్రాణం. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే నా మనసు తట్టుకోలేదు. మళ్ళీ ఇంకొకసారి ఈ టాపిక్ మన మధ్య రాకూడదని మీకు ఈ విషయం గురించి పదే పదే చెప్తున్నాను అంటూ సీరియస్ టోన్తో కేశవ్ మాట్లాడిన మాటలు విన్న భూమికి బాధగా అనిపిస్తుంది. తను ఎంత బాధపడుతూ తన మనసులో ఉన్న బాట బయట పెట్టాడు అని తెలుసుకున్న తర్వాత, ఐఆమ్ సారీ, మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ మళ్ళీ తీసుకురాను అంటూ భూమి చెప్పిన మాటలు విన్న తర్వాత సంతోషంగా తన వైపు చూసి తన నుదుటి మీద ముద్దు పెడతాడు. అలా ఒక చేతితో తన తల నిమురుతూ అలా ఒక చేతితో మాత్రమే డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. అలా టైం టు టైం తనకు ఇష్టమైనది తినిపిస్తూ తనని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తాడు. తను అలా కొన్ని అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఇంటికి రీచ్ అవుతారు. ఇంటిని చూసి చాలా రోజులు గడిచిపోవడంతో సంతోషంగా ఆ ఇంటిని అలాగే చూస్తూ ఉండిపోతుంది భూమి. ఏమైంది? ఇంట్లో ఉండకుండా ఈ కేశవ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు తన గురించి ఆచూకీ తెలియడం లేదు. ఈ జూలీ కూడా తన గురించి ఏమీ తెలియనట్టు పట్టించుకోకుండా అలాగే ఉంటుంది అనుకుంటూ జూలీ దగ్గరికి వెళ్తుంది సీత. ఏమైందక్క, ఇలా వచ్చావు? ఏం చేస్తున్నావు? మార్నింగ్ నుంచి కిందికి కూడా రావడలేదు. సార్ కాస్త వర్క్ ఇచ్చారక్క, ఆ వర్క్ కంప్లీట్ చేస్తున్నాను. అది సరే, మీ సార్ ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలియదక్క. సార్ ఎక్కడికి వెళ్తారో, ఎప్పుడు వెళ్తారో, ఎక్కడి నుంచి వస్తారో ఆ డీటెయిల్స్ మాతో ఎవరితో చెప్పరు. ఒకవేళ మనం అడిగితే సార్కి కోపం వస్తుంది. అందుకే వీటి గురించి నేను పట్టించుకోను. మీకేమైనా కావాలంటే చెప్పండి, మనం డ్రైవర్తో చెప్తే చాలు, తను తీసుకొని వచ్చి మనకిస్తాడు. ఏమైనా కావాలో చెప్పండి అంటూ పైకి లేస్తుంది జూలీ. చూడు, నాకేం అవసరం లేదు అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే డోర్ దగ్గర నిల్చొని ఉంటారు కేశవ్ అలాగే భూమి. వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటుంది సీత. అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమైంది అంటూ వాళ్ళు కంగారు పడిపోతారు. మరి ఇంతకీ సీతకి ఏమైనట్టు తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.